హలో అండి. నమస్కారం. ఈరోజు నేను టుమారో మనకి కాన్స్టిట్యూషన్ వచ్చిన రోజు కాబట్టి దాని గురించి నేను దానిలో ఒక పార్ట్ ఆఫ్ ఓన్లీ కుల వివక్షత అనేసి దాని గురించి రిజర్వేషన్ అనేసి పెట్టారు కదా. ఓన్లీ నేను నా ఆవేదనను మాత్రమే మీతో షేర్ చేసుకుంటాను. దీన్ని తప్పుగా భావించకండి. ఇది కుల భేదాల గురించి కాదు. కేవలం నేను ఒక రిజర్వేషన్ని పెట్టుకొని, ఇది నా యొక్క దాని బాధ ఆవేదన కాదు, చాలామంది ఆవేదనను దీంతో పాల్పడుతుంది. కొందరు బయటకు వచ్చి చెప్పకపోవచ్చు, నేను చెప్తున్నాను అంతే. నాకు తెలిసినంత వరకు మాత్రమే నేను మీకు షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కాన్స్టిట్యూషన్లో రిజర్వేషన్ అంటే ఏంటండి అంటే సమాజంలో వెనుకబడిన వర్గాలను విద్యా, ఉద్యోగం మరియు రాజకీయ అవకాశాలలో ప్రత్యేక స్థానాలను కేటాయించడం. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? చారిత్రక కారణాల వల్ల వెనుకబడిన వారికి సమాన అవకాశాలు కల్పించి వారికి సామాజికం మరియు ఆర్థికంగా అభివృద్ధి చేయడం. ఇక్కడి వరకు బాగానే ఉంది. ఓకే. ఇక్కడ మెరిట్ ఉన్నప్పటికీ కేవలం రిజర్వేషన్ల కారణంగా అవకాశాలు కోల్పోయి ఎంతోమంది విద్యార్థులు మానసిక క్షోభకు గురవుతున్నారు. ఇక్కడ ఎగ్జామినేషన్స్, కాలేజ్ సీట్స్ అయినా సరే, ఏదైనా సరే పోటీ పడి మనం బతుకుతున్న సమాజంలో ఇక్కడ జరిగేవి ఇవే. కొందరు ఆత్మహత్యలు అంటే తీవ్ర నిర్ణయాలు తీసుకోవడం నిజంగా సమాజానికి, దేశానికి ఇది పెద్ద నష్టం అండి. ఒక వ్యక్తి ప్రాణం పోవడానికి కారణమయ్యే వ్యవస్థను సమానత్వం అని ఎలా అంటాం? చరిత్రలో జరిగిన తప్పులు ప్రస్తుతం తరం ఎందుకు బాధ్యత వహించాలి లేదా శిక్ష ఎందుకు అనుభవించాలి అనే చర్చకి సమాజంలో ఎప్పుడు ఉంటుంది. చరిత్ర ఈ కర్మ ప్రస్తుత తరం. చరిత్రలో జరిగిన సామాజిక అన్యాయాలు లేదా వివక్షత ప్రస్తుత తరం వ్యక్తులకు నేరుగా బాధ్యులు కారు, కానీ వ్యవస్థాగతంగా ఆ అన్యాయాల వల్ల ఏర్పడిన అవమానతలు ఇంకా కొనసాగుతున్నాయి. కర్మ అనే కోణంలో చూస్తే అది వ్యక్తిగతమైనది మాత్రమే కాదు, సామాజికమైనది కూడా. ఒక తరం చేసిన పొరపాట్ల ప్రభావం, ఉదాహరణకి ఇక్కడ విద్యని అందకుండా చేయడం, ఆస్తులు లేకుండా చేయడం, తర్వాతి తరాల ఆర్థిక, సామాజిక స్థితిగతులపై పడుతుంది. మనకు రెండో పాయింట్ చూసుకుంటే 10% వైజ్ 90% వివక్ష. ఇక్కడ అనేది 10% కుల వివక్షత, కుల భేదాలు వరకు చూసుకుంటే ఇక్కడ 90% మంది అంటే నేను చెప్తున్న దీన్ని అర్థం చేసుకోండి. కుల వివక్షత కేవలం 10% మాత్రమే ఉందని అని చాలామంది అనేదాన్ని బట్టి నాకు అర్థమైంది. అంటే చూస్తున్నాం, మేము కూడా బయటికి వెళ్తా అంటే మాకు కూడా అర్థమవుతుంది. మరీ అంత కుల వివక్షతనైతే ఏమీ లేదు, కానీ ఉంటుంది ఎక్కడో. ఇప్పుడు 10 ఊర్లు ఉన్న కాడ కనీసం ఒక ఊరు దగ్గర కుల వివక్షత అనేది ఉంటుంది. అది వెనుకబడిన గ్రామాల్లో కావచ్చు. సిటీలో అయితే చాలామంది అయితే ఇంత కుల వివక్షతను ఎవరు లేరండి. బట్ ఇప్పుడు అది జరుగుతుంది అని అంటే ఇంకా పెరిగేలాగా ఉంది ఇప్పుడు మీరు చేసే రిజర్వేషన్ల వల్ల. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు వేరుగా ఉండొచ్చు, కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాల్లో మరియు సామాజిక హోదాల్లో ఇంకా వ్యత్యాసాలు ఉన్నాయి, కాదని నేను అనడం లేదు. అయితే ఈ వివక్షతను తొలగించే క్రమంలో మిగిలిన 90% మందికి అర్హులైన వారికి నష్టం జరగకూడదనేది కూడా న్యాయమైన వాదనే కదా. నేను అనేది మీకు అర్థమవుతుందా? ఇక్కడ ఈ వివక్షను తొలగించే క్రమంలో మిగిలిన 90% మంది గురించి మీరు ఆలోచించాలి. ఇక్కడ అర్హులైన వారికి నష్టం జరగకుండా చూడడమే కదా న్యాయమైనది. ఇక్కడ నేను ఈ వాదన అనేది దీనికోసమే. పరిష్కారం ఏమిటి? ప్రభుత్వాలు లేదా సమాజం ఎవరిని నష్టపరచాలనే ఉద్దేశంతో ఉండకూడదు. దాన్ని కొన్ని మార్గాలున్నాయి. అవకాశాలు, సమానత్వం, ప్రతిభ ఉన్నంత ఎవరికి అన్యాయం జరగకుండా చూస్తూనే వెనుకబడిన వారిని చేయూతనివ్వడం. ఏంటిది ఇక్కడ? మీకు ఏమర్థమైంది? ప్రతిభ ఉన్నవారు ఎవ్వరికి అన్యాయం జరగకూడదని చూస్తూనే ఉండాలి మనం. ఇక్కడ వెనుకబడిన వారికి చేతనివ్వండి. కావాలంటే మనం ఉన్న ఇంత టెక్నాలజీలో మనకి 10% మందికి మరి అక్కడెక్కడ లోపం జరుగుతుంది. ఇంత ఏఐ టెక్నాలజీలో ఉన్న సమాజంలో ఒక 10% వెనుకబడిన కుల విభేదాలని ఎలా తొలగించాలనే ఆలోచన మీకు లేకపోతే అది మీ కర్మ, అది మీ తప్పు అవుతుంది. కానీ 90% జనాలని ఎందుకు ఇలా ఇక్కడ యువత నష్టపోతుంది మీ వల్ల. మీరప్పుడు చేసిన ప్రతీకారాలు, అక్కడ ఆ బ్రాహ్మణ వాళ్ళు ఎవరో తప్పు చూపడం, ఇక్కడ అది ఆ కులకి ఆ చరిత్రకి అక్కడికే క్లోజ్ అవ్వాలి. ఇప్పటిదాకా ఎందుకు అవుతుంది అంటే చేసిన తప్పునే మళ్ళీ చేయడం.
ఇక్కడ 90% మంది అర్హుల వారికి నష్టం జరగకూడదనే కదా, న్యాయం అనేది వాదనమే కదా ఇక్కడ జరిగేది. దీనికి పరిష్కారం అనేది ఏముంది? అవకాశాలు, సమానత్వం, ప్రతిభ ఉన్న ఎవరికి అన్యాయం జరగకూడదనే చూస్తూనే వెనుకబడిన వారికి చేతునివ్వడం, ఆర్థికంగా ప్రతిపాదిక, రిజర్వేషన్ లేదా ఇతరుల ప్రయోజనాలు కేవలం కులం మీద మాత్రమే కాకుండా ఆర్థిక స్థితిగతులపైన కూడా ఆధారపడాలని డిమాండ్ ప్రస్తుతం పెరుగుతుంది. ఇక్కడ ఉదాహరణకి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు. ద్వేషం లేని సమాజంలో మన పాత తరం చేసిన తప్పులన్నీ ఎత్తి చూపుతూ కొత్త తరాన్ని నిందించడం మానేయండి. అలాగే ఉన్నత వర్గాల వారు కూడా సామాజిక బాధ్యతలతో వెనుకబడిన వారి మద్దతు నిలవాలి. నేను నిలవద్దని చెప్పట్లేదు, ఇక్కడ నిలవాలి. అందరు ఈక్వలే. ఇక్కడ రెడ్డి ఎక్కువ లేకపోతే ఇక్కడ ఎస్సీ అని కాదు, అందరు కలిసిమెలిసి ఉండండి బ్రదర్. ఇప్పుడు ఆ అవసరం నీకు లేకుండా నువ్వు తెల్లారుతుందా? నీ అవసరం తనకి లేకుండా తెల్లారుతుందా? ఇది అనేది ఖచ్చితంగా లేదు. కుల వివక్షత అనేది తగ్గించుకోవడం బెటర్ అని నేను చెప్తా. దాని పక్కన పెట్టండి. ఇక్కడ రిజర్వేషన్ అనేది చాలా ఇబ్బందికరంగా అయింది. ఏ వ్యవస్థ అయినా 100% పరిపూర్ణంగా ఉండదు. సరే, ఓకే, తప్పులని సరిదిద్దుకునే క్రమంలో ఇంకొకరికి అన్యాయం జరగకుండా చూడటమే అసలైన ప్రజాస్వామ్యం అవుతుంది. ఇక్కడ డెమోక్రసీ అంటే ఏంటిది? ఇక్కడ జరిగే అన్యాయానికి న్యాయం చేయడానికి మీరు అక్కడ ఆలోచించండి. దానికి సంబంధించినవి మాత్రమే చేయండి. కానీ ఒక మొత్తం సమాజమే మొత్తం నాశనం అయ్యేలా లేకపోతే వాళ్ళ జీవితాలని నాశనం చేయడానికి ఎవరిచ్చారు మీకు అధికారం? దీనిపై మరింత చర్చ జరగాలి మరియు విధానపరమైన మార్పులు కూడా రావాలని కోరుకుంటున్నాను. ఇక్కడ అందరూ సమానమే అన్నప్పుడు కేవలం ప్రతిభ అంటే మెరిట్ ఆధారంగానే అవకాశాలు ఉండాలి, కానీ కుల ప్రతిపదికన కాదు ఇక్కడ. ఓకేనా? ఏమర్థమవుతుంది? ఇక్కడ మెరిట్ని కాదు, ఫస్ట్ తెలివితేటల్ని, ఎక్కడ తెలివి ఉంది, ఇవన్నిటిని బట్టే ఇక్కడ చూడండి. కుల వివక్షత ఎందుకు వస్తుంది? అసలు చెప్పాలంటే ఈ రిజర్వేషన్ వల్లనే ఇంకా ఈ తరంలో కూడా కుల వివక్షత అనేది పోవట్లేదంటే ఈ చేసిన తప్పుని మళ్ళీ చేయడం. అర్థమవుతుందా? ఇక్కడ ప్రతిభకు పట్టం కట్టండి. ఇక్కడ మెరిట్, ఇక్కడ ఆపర్చునిటీస్ లేవు. ఇక్కడ టెక్నాలజీ ఇంతగా పెరిగిన నేటి కాలంలో కూడా ఒక వ్యక్తి తెలివితేటలను మరియు కష్టాలను తన గుర్తింపు దక్కాలి. కులం పేరుతో అర్హత ఉన్న వారికి అవకాశం దక్కపోవడం అనేది ఆ వ్యక్తికే కాకుండా దేశాభివృద్ధికి కూడా నష్టమే. ఇక్కడ అర్థమవుతుందా? ఇక్కడ తెలివి తక్కువ వాడు తెలివి ఎక్కువ వాడని పక్కన పెట్టు. నేను తెలివి తక్కువ వాడికి ఆడ తెలివి ఒక్క విషయంలో కాదు, డిఫరెంట్ వేస్ ఉంటాయి. అక్కడ ఒక్కటే వేలో ఇప్పుడు అంతెందుకు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న ప్రజలందరికీ చెప్తున్నా, అక్కడ రెడ్డి కులస్తుడు చదువుతాడు, ఎస్సీ చదువుతాడు, బీసీ, వాళ్ళందరూ చదువుకుంటారు అక్కడ. ఇక్కడ వెనుకబడిన వాడు ఎస్సీ అని నువ్వు ఎలా పరిగణించగలుగుతావు? ఎస్సీ కాదు, రెడ్డిస్ కూడా ఉన్నారు, కాపోళ్ళల్లో అందరు చాలామంది ఉన్నారు, బీసీలో ఉన్నారు. ఈ కుల వివక్షత అనేది తగ్గించుకోండి ఫస్ట్. అర్థమవుతుందో? ఓన్లీ ఎస్సీ వాళ్ళు మాత్రమే అక్కడ వెనుకబడి లేరు. చూడండి, ఒకసారి చూస్తే తెలుస్తుంది ఎక్కడ ఎవరెవరు వెనుకబడి. ఇక్కడ కులాన్ని పక్కన పెట్టి ఇక్కడ ఎవరెవరు వెనుకబడి ఉన్నారు అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని ముందు పరిగణించడం అనేది మీ బాధ్యత. దాని పక్కన పెట్టి కుల వివక్షత అనేది రిజర్వేషన్ వల్లనే పెరగడం అనేది చాలా వరకు ఇక్కడ జరుగుతుంది. సో ఇలా ప్రతిభావంతులు వెనుకబడిపోతే వ్యవస్థ కూడా ఇక్కడ కుంటపడుతుంది. దానికి అసలు మనకి ప్రయోజనం అయితే ఏది ఉండదు. చెప్తున్నా కదా, తెలివి ఉన్న వాళ్ళని నువ్వు కుల వివక్షత అనేది పక్కన పెట్టి, అసలు కులం అనేది పక్కన పెట్టి ఎవరికి తెలివితేటలు ఉన్నాయి, ఈ తెలివి గల్లవాడే రేపటికి పౌరులు. మనకేంటిది, రేపు సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళాలన్నా, ఇంత అడ్వాన్స్డ్గా పోవాలన్నా సరే అక్కడ టాలెంటెడ్ పర్సన్స్ ఉంటేనే జరుగుతుంది ఏదైనా. కానీ అన్టాలెంటెడ్ని నేను ఎట్లా ఎంకరేజ్ చేస్తారు? అక్కడ కుల వివక్షత అనేది మీరే కదా చేస్తుంది. అంటే రెడ్డి కులస్తుడికో లేకపోతే బీసీ కులస్తుడికో, ఈ రెడ్డి అని పక్కన పెట్టండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇక్కడ బీసీ కులస్తుడికి 90% మార్కులు వచ్చి ఇక్కడ 30% మార్కులు వచ్చి ఇక్కడ మీరే కుల వివక్షతని మళ్ళా ఎత్తి చూపుతున్నారన్నట్టుగానే ఉంది. ఇక్కడ మీరు చేసినట్టుగా లేదు. ఇదంతా ఎట్లుందనంటే, ఇంత టెక్నాలజీ పెరిగినా కానీ ప్రతిభావంతులు వెనుకబడిన పోతాను వ్యవస్థ అనేది కుంటపడుతూనే ఉంటుంది. ఇక్కడ పగలు ప్రతీకారాల్లాగా ఉంది నాకంతా. ఇది అంత సామాజిక న్యాయం అనేది ఎక్కడ ఉంది? ఇక్కడ సోషల్ జస్టిస్ పేరుతోనే తీసుకునే నిర్ణయాలు ఇవన్నీ. సామాజిక న్యాయం అనేది అస్సలు లేనే లేదు. పేరుతో తీసుకునే నిర్ణయాలు గతంలో జరిగిన తప్పులకి పగ తీర్చుకున్నట్టుగా ఉండకూడదు. అర్థమవుతుందా? ఇక్కడ ఒక తరం చేసిన తప్పుకి ప్రస్తుత తరం మూల్యం చెల్లించుకోవడం అన్యాయమే అవుతుంది. ఇక్కడ న్యాయం ఎలా అవుతుంది? మీరు సంస్కరణలు అనేవి వెనుకబడిన వారి పైకి తీసుకురావడానికి ఉండాలి తప్ప పైన ఉన్న వారికి కింద లాగడానికి ఉండకూడదు. ఓకేనా? నేటి సమాజంలో మార్పు అనేది ఎక్కడుంది? నేటి తరం యువతకి మెజారిటీ ప్రజలు మీలాగే కుల వివక్షత లేకుండా కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటున్నారు కదా. మరి కానీ రాజకీయ వ్యవస్థ మరియు కొన్ని సామాజిక సమీకరణలు ఇంకా పాత పద్ధతుల్లోనే సాగుతున్నాయి. దీనివల్ల సమాజంలో
అనవసరమైన విభజన ఏర్పడుతుంది. దీనివల్ల ఆలోచించుకోండి మీరు కావాలంటే. విద్యలో సమానత్వం చిన్నప్పటి నుంచి అందరికీ నాణ్యమైన విద్య అందించండి. వనరులు అందిస్తే పోటీలు పరీక్షల్లో కులంతో సంబంధం లేకుండా అందరూ తమ ప్రతిభను నిర్వహించగలరు. మీకేమర్థమవుతుంది ఇక్కడ? విద్యలో సమానత్వం చిన్నప్పటి నుంచే అందరికీ నాణ్యమైన విద్యని అందించండి. ఇక్కడ వనరులు ఈ నిధులు అనేటి సమానత్వం ఇచ్చి అందిస్తే పోటీ పరీక్షలో కుల సంబంధం అనేది లేకుండా ఉండాలి. ఏదైనా కానీ పోటీ పరీక్షల దగ్గర అసలు ఎందుకండి టాలెంట్ దగ్గర కులని ఎందుకు ఇస్తున్నారు మీరు? రిజర్వేషన్ అనేది దేనికి అక్కడికి వస్తుంది ఇక్కడ? దేనికి అక్కడికి రావట్లేదు, అసలు ఆలోచించట్లేదు. ఇక్కడ కుల వివక్షతని మీరు తగ్గించినట్లేదు, ఇంకా మీరే పెంచినట్టు అవుతుంది. ఇక్కడ డెమోక్రసీలో నేను ఎన్నుకున్నది ఇందుక పోటీ పరీక్షల కులంతో సంబంధం లేకుండా అందరు తమ ప్రతిభను నిరూపించుకోగలరు అనే దాన్ని మీరు తోడ్పడాల్సింది పోయి మీరే ఇలా చేస్తున్నారంటే అది ఎవరికి చెప్పుకోగలుగుతారు? ఈ యువత మొత్తం ఇంకా వెనుకబడి ఉండడానికి, కుల వివక్షత పెరగడానికి ఇది మాత్రం చాలా కారణమవుతుంది. కుల వివక్షతను రూపుమాపడం అంటే అది ఒక వర్గంపై పగ తీర్చుకోవడం కాకూడదు. అందరికీ సమాన అవకాశాలు కల్పించి సమాజ స్థాపన అనేది జరగాలి. ఇక్కడ అర్థమవుతుందా? సమానంగా ఉండాలంటే ఇక్కడ సమాజ స్థాపన అనేది జరగాలి. ఓటు అనేది వచ్చినప్పుడు ఓటు బ్యాంకు రాజకీయాలు అనేది ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ సమాజం కలిసిపోవాలని కోరుకుంటున్నా నేనైతే రాజకీయ పార్టీలు తమ స్వార్థం కోసం కులాల మధ్య దూరాన్ని పెంచుతున్నాయి. కులం ప్రతిపాదికని టికెట్లు ఇవ్వడం, ఓట్లు అడగడం ద్వారా ఈ వ్యవస్థకు వారు సజీవంగా ఉంచుతున్నారు. ఇది గతంలో జరిగిన తప్పునే మళ్ళీ చేయడమే అవుతుంది. ఇక్కడ లబ్ధి కోసం కులాన్ని వాడుకోవడం, కులం అనేది కేవలం ఒక గుర్తింపుగా కాకుండా ప్రయోజనాలు పొందే మార్గంలో మారిపోయింది. ఇక్కడ దీనివల్ల ప్రజలు తమ కుల గుర్తింపును వదులుకోవడానికి ఇష్టపడటం లేదు. ఇది సమాజంలో విభజనను మరింత పెంచుతుంది. ఇక్కడ వ్యవస్థగత లోపాలకు వచ్చేవరకు ప్రతిభను పక్కన పెట్టి కేవలం వర్గీకరణ ఆధారంగానే అవకాశాలు కల్పించడం వల్ల అర్హతలు ఉన్న యువతలో అసహనం పెరుగుతుంది. ఇక్కడ అర్థమవుతుందా? మేము వివక్షత చూపకపోయినా మాకు అన్యాయం జరుగుతుందని భావన కలిగినప్పుడు తెలియకుండానే కులాల మధ్య పగలు లేదా దూరాలు పెరుగుతుంది. ఇక్కడ పాత ఆలోచనలో మోయడం ఇంకెన్ని సంవత్సరాలు ఈ రిజర్వేషన్లో ఉంటుంది? గతంలో ఎవరు చేసిన తప్పులని ఎప్పుడు ఉన్నవారిని బాధ్యతలను చేస్తూ మాట్లాడటం వల్ల కొత్త తరం కూడా కులాల గురించి ఆలోచించాల్సే వస్తుంది. ఇక్కడ ఇది మళ్ళీ చేసే తప్పే అవుతుంది, కానీ దానికి పరిష్కారం అనేది ఎప్పటికీ ఉండదు. దీనివల్ల ఏ యూజ్ కూడా లేదు. ఇది ఒక విషయంలో మారుతుంది అంతే. ఇది తరతరాలకి ఇంకా పోతూనే ఉంటుంది. కానీ ఇక్కడ మార్పు అనేది ఎక్కడుంది? మార్పు ఎక్కడ రావాలి? ప్రభుత్వ విధానాల్లో సంక్షేమ పథకాలు లేదా అవకాశాలు, కులం అంటే ఆర్థిక స్థితిగతులు ప్రాతిపదికను ఉండాలి. అప్పుడే నిజమైన పేదవాడి న్యాయం జరుగుతుంది మరియు కుల ప్రాధాన్యత తగ్గుతుంది. ఇక్కడ సామాజిక స్పృహ ఎక్కడుంది? కులం అనేది ఇంట్లో లేదా వ్యక్తిగత గుర్తింపులో మాత్రమే ఉండాలి తప్ప సామాజిక సమృద్ధికి ఆటంకం కాకూడదు కదా. సో పాత తప్పులను కొత్త పేర్లతో పునరావృతం చేస్తూ ఈ సమస్య ఎప్పటికీ పరిష్కారం కాదు. ప్రతిభకు గౌరవం ఇచ్చే ఈరోజు వచ్చినప్పుడు నిజమైన సామాజిక మార్పు సాధ్యమవుతుంది. అప్పుడే కదా మనకి సమాజానికి ఏదైనా ఉంటుంది. అంటే సమాజంలో వెనుకబడిన వర్గాలను విద్య, ఉద్యోగ మరియు రాజకీయ అవకాశాలలో ప్రత్యేక స్థానాలను కేటాయించడం. దీనికి ముఖ్య ఉద్దేశం చారిత్రక కారణాల వల్ల వెనుకబడిన వారికి సమాన అవకాశాలు కల్పించి వారిని సామాజికంగా ఇంకా మరియు ఆర్థికంగా అభివృద్ధి చేయడం. ఇలాంటివి చేస్తూ వెళ్ళండి. అంతేగాని కుల వివక్షత అనేది మీ వల్లనే కేవలం పెరుగుతుంది. సో యువత అనేది నష్టపోకూడదు మీ వల్ల. వాళ్ళ టాలెంట్ని ఇంకెప్పుడు వాళ్ళు ప్రూవ్ చేసుకుంటారు? దీనివల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. ఎట్టకేలకి రిజర్వేషన్ తీస్తేనే అక్కడ ఎవరి టాలెంట్ అనేది అర్థమవుతుంది. అప్పుడు ఇక్కడ మీరే కుల వివక్షను పెంచినట్టు అవుతుంది. అప్పుడు ఓకే ఇక్కడ ఈ రిజర్వేషన్ వాడు 20% మెరిగినా మేము 90% వచ్చినా మాది ఇదే సిచ్యువేషన్ అనేసి వాడు ఇంకోసారి ప్రిపేర్ అవ్వలేడు. ఎందుకంటే వానికి అప్పటికే భావోద్వేగం అనేది స్టార్ట్ అయిపోతుంది. అక్కడ ఏం జరుగుతుంది అంటే కొత్త తరానికి ఇంకోసారి కూడా మనం ట్రై చేయలేకపోతున్నాడంటే కేవలం మీ వల్ల. సో థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ.